ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి ఈరోజు నెహెమ్యా రాసిన పుస్తకము 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే నెహెమ్యా చెప్తున్న మాటలు, యెహోవా నందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. ఆమెన్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ చూస్తున్నామో ఇజ్రాయేలు ప్రజలు మరి బానిసత్వం నుండి బయటికి వచ్చినప్పుడు, తిరిగి యెరూషలేమునకు చేరుకున్నప్పుడు, మరి అక్కడ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి చదవబడుతున్నప్పుడు, వారి ఎదుట చదవబడుతున్నప్పుడు వారు మరి బాధపడతారు, వారు కృంగిపోతారు. వారు చేసిన తప్పులు వారు గుర్తు తెచ్చుకుంటారు, తెలుసుకుంటారు. మరి దేవుని ఎదుట వారు చేసిన తప్పులకు వారు పశ్చాత్తాపపడతారు. అప్పుడు నెహెమ్యా ప్రవక్త వారితో అన్న మాటలు ఇవి: మీరు బాధపడకుండా మీరు ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేయండి, ఈ సమయాన్ని మీరు సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చారు. ఆమెన్, హల్లెలూయా. మరి ఎంతోమంది మనం చూసినట్టయితే బంధకములో నుండి, అడిక్షన్స్ నుండి, మరి అడిక్షన్స్ అంటే చాలా భయంకరమైన అడిక్షన్స్ కావచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఎప్పుడైతే విడుదలను ఇస్తారో, మరి ఆ విడుదలను వారు గ్రహించుకొని దేవుని ఎడల, దేవుని పట్ల వారు కృతజ్ఞత చెల్లిస్తూ దేవుణ్ణి వారు స్తుతించాల్సింది ఉంది. ఆమెన్. మరి దేవుడి నుండి వారు సంతోషాన్ని పొందుకోవాల్సింది ఉంది. కానీ వారు ఏం చేస్తారు? మరి దుష్టుడు వెనకాలే ఉంటాడు కదా. మరి నువ్వు పాపివి, నువ్వు బంధకంలోనే ఉన్నావు అని వారిని టార్గెట్ చేస్తూ ఉన్నప్పుడు వారు కృంగిపోతారు, బాధపడుతూ ఉంటారు. ఆ పాతవి జరిగినవి అన్నీ గుర్తు తెచ్చుకొని బాధలోనే ఉండిపోతారు. కానీ ఇక్కడ నెహెమ్యా ప్రవక్త ఎలా అయితే అంటున్నారో, మీరు బంధకము నుండి బయటికి వచ్చారు, చెరసాల నుండి బయటికి వచ్చారు కాబట్టి మీరు ఆయనని స్తుతించండి అనే మాట. ఆయనని మనం స్తుతించినప్పుడు ఆయన కృపను, ఆయన ఆనందమును మనం పొందుకుంటాము. ఆమెన్. సో మనము కూడా ఎవరైనా కృంగిన పరిస్థితిలో ఉన్నా మనం ఏం చేయాలి అంటే ఆయనను స్తుతించాలి. మనం ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తామో దేవుడు మనకి సంపూర్ణమైన విడుదలను దయచేస్తారు. ఆమెన్, హల్లెలూయా. మనం ఆయనను స్తుతించాలి. ఇంకా ఆయన ద్వారా ఆ ఆనందాన్ని మనం పొందుకొని మనము ఏదైతే ఫ్యూచర్లో చేయాలో, మన పర్పస్ ఏదైతే ఉందో అది మనం చేయడానికి సిద్ధపడదాం. దేవుడు మనందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.